ఎగ్జాంపుల్ చూసామండి. ఈ వీడియోలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు పొందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించి ఎలక్ట్రికల్ టెక్స్ట్ బుక్ కూడా ఉందండి. ఆ టెక్స్ట్ బుక్ కొనాలనుకుంటే కింద లింకులు దొరికితే దాని ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే మన ఈ వీడియోలో వోల్టేజ్ కనుక్కోవచ్చు, కరెంట్ కనుక్కోవచ్చు, రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, పవర్ కనుక్కోవచ్చు. ఎలా మిగతా ఏ రెండు ఇచ్చినా వాటితో పాటు మనం ఇవి ఫైండ్ అవుట్ చేయవచ్చు. లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేసాం, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇదేంటంటే ఏ వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ 4 volts appears across a resistor 100 ohm, వాట్ పవర్ ఈజ్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్ అని అడిగాడు. ఇక్కడ ఏం లేదండి, V ఈజ్ ఈక్వల్ టు 4 volts ఇచ్చాడండి. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 100 ohms ఇచ్చాడు. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటి, ఎంత పవర్ డిసిపేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో P ఈజ్ ఈక్వల్ టు ఎంత, సింపుల్ అండి. మనకి బాక్స్ చూద్దాం మనం. ఇక్కడ మనకి ఇచ్చినవి VR ఇచ్చాడు. సో పవర్లోకి వచ్చేద్దాం. ఇది పవర్ రో. ఈ పవర్ రోలోని VR ఇచ్చాడంటే V²/R. అర్థమైంది కదండి. మనం V²/R రాసుకుందాం. ఇది V²/R. సో ఇక్కడ V ఎంత, 4 volts. P ఈజ్ ఈక్వల్ టు V²/R. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 4 × 4/100. సో 4 ఎంత అండి, 4 16 /100. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల పైన పాయింట్ పెట్టుకుని సరిపోద్ది. ఎన్ని స్థానాలు, 1 0, ఇక్కడ ఒక పాయింట్, 2 0, ఇక్కడ పాయింట్, అంటే 0.16 ఏంటండి ఇది, వాట్స్. అర్థమైంది కదండి. మీరు ఈ డెసిమల్ అవి ఎలా చేయాలని మన ఛానల్లో డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అని ఒక వీడియో ఉంటుందండి. ఆ వీడియో చూడండి. దాని ద్వారా మీరు డెసిమల్స్ అంటే ఎగ్జామ్లో మనం ఈ పాయింట్ల దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ దీనికే ఆప్షన్ ఏ ఏమో 16 అని ఇస్తాడు, ఆప్షన్ బి ఏమో 0.016 అని ఇస్తాడు, ఆప్షన్ సి ఏమో 0.16 అని ఇస్తాడు, ఆప్షన్ డి ఏమో నన్ అని ఇస్తాడు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, మనం చేయడం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ డెసిమల్స్ సరిగ్గా చేయలేకపోతే ఆన్సర్ తప్పు అవుతుంది. ఇక్కడ ఆన్సర్ సి అండి. అర్థమైంది కదండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.